విఘ్నేశ్వరాయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వికారి ఉగాది వైభవం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలః 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 శ్రీకాలో భగవల్లీలః. కాలః 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 శ్రీకాలో భగవల్లీలః. కాలో నిజ భుజ చేలః. కాలో నిజ భుజ చేలః. ప్రతి ప్రాణి ముఖ ఫాలః. కాలః 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 శ్రీకాలో భగవల్లీలః. కాలః 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 బాగా అన్నావు. కాలః 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 శ్రీకాలో భగవల్లీలః. శ్రీకాలో భగవల్లీలః. తర్వాత కాలో నిజ భుజ చేలః. బాగుంది బాగుంది. కాలో నిజ భుజ చేలః. ప్రతి ప్రాణి ముఖ ఫాలః. బాగుంది. చాలా కాలం అంటేనే కాలః 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 చాలా అద్భుతమైన ఇది వచ్చింది సుఖప్రియ నోట. కాలః 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 కాలో భగవల్లీలః. ఆ శ్రీకాలము శ్రీమంతమైన కాలము భగవల్లీలమే. ఏమిటా భగవల్లీలము? కాలో నిజ భుజ చేలః. ఆ కాల పురుషుడు భగవంతుని యొక్క భుజమునందు వ్రేలాడుతున్నటువంటి చేలము వస్త్రము అఖండ చేలాంచలము. కాలో నిజ భుజ చేలః. ప్రతి ప్రాణి ముఖ ఫాలః. ప్రతి ప్రాణి యొక్క ఫాలభాగమునందు ఏమి రచింపబడినదో అదే కాలము. అంతే కదా. ఒకడు అద్భుతంగా ఉన్నాడంటే కాలం అండి అంటాడు, ఒకడు ఇంకో విధంగా ఉన్నాడంటే కాలం అండి అంటాడు. అన్నిటికీ కాలమే మూలం. చాలా బాగుంది కాల స్మరణము. ఉగాది సందర్భంగా పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం, అసలు ఉగాది అంటే ఏమిటి, దాని ప్రాశస్త్యం ఒకసారి ఉగాది అంటే యుగ ఆది ఉగాది. యుగస్య ఆది. యుగ ఆది యుగాది. అది కాలక్రమేణా ఉగాది అయినది. అంటే యుగము అంటే కాల సాంకేతిక పదం. యుగం అంటే కాలము. ఆ కాలమునకు మొట్టమొదటి నాడు, మొట్టమొదటి తిథి. ఎలాగా ఇది కాలానికి మొదటి ఇది ఏమిటి? ఈ యుగాది అన్నది, ఉగాది అన్నది కాలానికి మొట్టమొదటి రోజు. ఏ కాలానికి? చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని అన్నాడు. చైత్ర ఒకానొక చైత్ర శుద్ధ ప్రథమ నాడు జగత్ బ్రహ్మ ససర్జ, బ్రహ్మ జగత్ ససర్జ. బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించినాడంట. చైత్ర శుద్ధ ప్రతిపత్. దానినే తెలుగులో పాడ్యమి అంటున్నాం, సంస్కృతంలో ప్రతిపత్ అనాలి దాన్ని. అందువల్ల చైత్ర శుద్ధ ప్రతిపత్తు నాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టికి శ్రీకారము చుట్టాడు. అందువల్ల ఇది యుగ ఆది అయినది, కాలానికి ప్రథమమైన రోజు అయినది. అటువంటి సృష్టి ఎప్పుడు ఈ ప్రపంచానికి ఆయన శ్రీకారము చుట్టాడో బ్రహ్మదేవుడు, ఆనాడు చైత్ర శుద్ధ ప్రతిపత్. అందువల్ల ఇది యుగాది, ఉగాది అయినది. ఇంకా నీవడిగిన పంచాంగ పఠనము, మామూలుగా పంచాంగ శ్రవణము అంటుంటారు. అంటే మీరందరూ చేసేది పంచాంగ శ్రవణము, నేను చేసేది పంచాంగ పఠనం. మామూలుగా అందరూ పంచాంగ శ్రవణము బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిచే అంటుంటారు. నేను శ్రవణము చేసేవాడిని కాదు. నేను కూడా చెయ్యవచ్చు ఒకానొకప్పుడు, కానీ నేను చేస్తున్నదైతే పఠనము, మీరు చేస్తున్నది శ్రవణము. అది పంచాంగ పఠనము, శ్రవణము. అయితే పంచాంగ శ్రవణము, పఠనము వీటి మధ్య భేదాన్ని చెప్పారు. అసలు పంచాంగం అంటే ఏమిటి? పంచానాం అంగానాం సమాహారః పంచాంగం. 5 అంగముల యొక్క సమాహారమే పంచాంగం. మనము ఏమిటి? తిథి వార నక్షత్ర యోగ కరణములు. తిథి వార
నక్షత్ర యోగ కరణములు ఈ ఐదింటిని కలిపి వాటి యొక్క విశేషాలను తెలిపేదానిని పంచాంగం అన్నారు. అది పంచాంగం యొక్క విశేషము. అయితే ఈ పంచాంగములో కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకుంటాం, బాగానే ఉంది. అయితే గురుగారు, ఈ తిథి వార నక్షత్ర యోగ కరణములు 5 పంచాంగాలు అయ్యాయి. వీటి ప్రాశస్త్యం ఏమిటి? ఇవి ఉన్నాయి, వీటిని పాటించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఈ ఐదింటిని పాటించటమే ఉపాసించటం, కాలమును ఉపాసించడం. ఈ ఐదింటిని పాటించటం వలన మనకేమి లాభం, సమాజానికి ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అన్నాడు. అందువలన వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. తిథిని పాటించటం వలన ఇవాళ ఫలానా తిథి, ఈ తిథి నాడు ఈ పనిని చెయ్యవలయును చెయ్యతగదు అని దానిని ఆచరించేవాడికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. వారమును పాటించటం గౌరవించటం వలన ఆయుస్సు పెరుగుతుంది అన్నాడు. సోమవారము ఈ పని చెయ్యాలి చెయ్యకూడదు, మంగళవారం ఈ పని చెయ్యాలి చెయ్యకూడదు. దీనిని అనుసరించి చేసే వాళ్లకు, అలాగే శుక్రవారము శనివారము ఎవరికైనా ధనం ఇవ్వాలి, మంగళవారం ఇవ్వద్దు అంటుంటారు, శుక్రవారం ఇవ్వద్దు అంటుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మరి తీసుకోవడానికి బాగానే ఉంది కదా, కానీ అవతలి వాడికి మరి మంగళవారం శుక్రవారం కదా. అయితే ఇచ్చే కారణాలు వేరే ఉంటాయి. వాడు అప్పు తీర్చాలి, తీరిస్తే మంచిదేనేమో ఆ వేళ. ఇలా కారణాన్ని బట్టి ఆ శాస్త్రములో ఏం చెప్పాడో ఆ విధంగా పాటించడం వల్ల ఆయుస్సు పెరుగుతుంది అన్నాడు. వారాత్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈరోజు ఏమి నక్షత్రము, ఆ నక్షత్రములో ఏ పని చెయ్యవచ్చును, ఏ పని చెయ్యతగదు, చెయ్యరాదు, ఇవి చూసుకుని చేసేవాళ్లకు పాపము నశించిపోతుంది అన్నాడు. చాలా గొప్ప విషయం. నక్షత్రాత్ హరతే పాపం. యోగాద్ రోగ నివారణం. యోగమును అంటే ఏ యోగం ఉన్నది వాడ, సిద్ధి యోగము, ఇట్లాంటి యోగాలు ఉంటాయి. ఆ యోగాలను తెలుసుకుని పాటించటము వలన వాడికి రోగ నివారణము. మానవుడు ఆరోగ్యమే కదండి మహాధనము, కాబట్టి ఆరోగ్యం ఏర్పడుతుంది అన్నాడు. కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉచ్యతే అన్నాడు. కరణాత్ కార్యసిద్ధి. కరణము వలన కార్యసిద్ధి. ఆ కరణము భవకరణము, బాలవకరణము ఇలాంటి కరణాలు ఉంటాయి. ఈ కరణముల వలన కార్యసిద్ధి ఏర్పడుతుంది అన్నారు. ఏం కావాలండి? ఐశ్వర్యము, తర్వాత ఆయుస్సు, ఐశ్వర్యము, ఆయుస్సు, పాపము నశించటము, రోగ నివారణము, కార్యసిద్ధి. ఈ 5 లభించను. మానవుడికి ఏమి కావాలో అన్నీ లభిస్తున్నాయి పంచాంగము వలన. అందువల్ల పంచాంగము ఇంత ఉత్తమమైనది అన్నాడు. ఈ కాలము, ఇందులో ఈ పంచాంగాలు ఉన్నాయి, ఇవి పాటిస్తున్నాము. అసలు వీటి మూలము ఏ యుగం అయితే మొదలవుతోందో, అసలు ఎన్ని యుగాలు ఉన్నాయి, ఆ యుగాలు అనేది ఎలా లెక్క పెడుతున్నారు? వాటి యుగ స్వరూపం. యుగాలు స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే అని చెప్తూ ఉన్నాం. ప్రభవ మొదలైనటువంటి సంవత్సరముల మధ్యమునందు వికారిణామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే శుక్లపక్షే ప్రథమాయాం శుభతిథౌ వాసరః మందవాసరయుక్తాయాం. ఇవాళ శనివారము కాబట్టి ఇలా మందవాసరయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని చెప్తూ ఉన్నాం. ఇది కలియుగే ప్రథమ పాదే. కలియుగములో ప్రథమ పాదం అన్నారు. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు కలియుగము యొక్క పొడవు. 4,32,000లో ఇవాళ కలి ప్రవేశించి పంచాంగములో కల్యబ్దాహ అని రాస్తాడు. కలి అబ్దములు. కలి ప్రవేశించి ఎన్ని సంవత్సరాలైంది అంటే 120 సంవత్సరాలైందయ్యా. 120 దాటి 121వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని చెప్తాడు. అంటే కలియుగం ప్రవేశించి 120 సంవత్సరాలు అయింది. మనకి ఎన్ని సంవత్సరాలు? 5,120 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికి 4,32,000లో 5,120 అయ్యాయి. అందుకనే ప్రథమ పాదే అని చెప్తూ ఉన్నాడు. దీనికన్నా ముందటి యుగము ద్వాపర యుగం, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన యుగం. కలియుగానికి 4,32,000 సంవత్సరాలైతే ద్వాపర యుగము దీనికి రెండింతలు పెద్దది. అది
8,64,000 సంవత్సరాలు దాని యొక్క పొడవు. అందుకే 70 సంవత్సరాల వయస్సు ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను వ్యాసభగవానుడు యువకుడు అని అభివర్ణించాడు, నవయువకుడుగా అభివర్ణించాడు వ్యాసభగవానుడు కృష్ణ భగవానుణ్ణి. అందువల్ల అంటే మనం ఇప్పుడు 30 ఏళ్ళు అంటే యువకుడు అంటున్నాం, 25, 30, 120 సంవత్సరాల ఆయుః ప్రమాణములో మన మామూలుగా 30 ఏళ్ల వాడు యువకుడు కావచ్చు. కానీ 240 సంవత్సరాల ఆయుః ప్రమాణం ఉన్ననాడు 70 సంవత్సరాలు నవయువకుడే కదా. మరి దానికన్నా ముందటి యుగము అంటే త్రేతాయుగము, శ్రీరామచంద్రుడు జన్మించిన యుగము. అది కలియుగానికి 3 రెట్లు పెద్దది. అంటే 4,32,000 × 3 12,96,000 సంవత్సరాలు. అందుకనే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా అన్నాడు. 10,000 సంవత్సరాల 111 సంవత్సరాలు అన్నాడు. అన్నేళ్లు రాముడు రాజ్యమును ఉపాసించను అంటే పరిపాలించను అని కూడా అనలేదు వాల్మీకి మహర్షి, ఉపాసించను అన్నాడు. అంటే ప్రజలను ఉపాసించినాడు అలాగ దేవతల వలె. అందుకని ఆయన దేవదేవుడయ్యాడు రాముడు. అంటే అప్పటి ఆయుః ప్రమాణాలు కానీ మానవ శరీర ప్రమాణాలు కానీ చాలా 3 పెద్దవి. ఇంకా దానికన్నా ముందటిది సత్యయుగము అన్నారు, దాన్ని కృతయుగము అని కూడా అన్నారు. ఈ సత్యయుగము కలియుగానికి 4 రెట్లు పెద్దది. అంటే 4,32,000 × 4 17,28,000 సంవత్సరాలు దాని యొక్క ఆయామ విస్తీర్ణములు. అటువంటి సత్యయుగములో ఎవరున్నారు? సత్య హరిశ్చంద్రుడు, మాంధాత, ఇటువంటి రాజర్షి పుంగవులందరూ ఉన్నారు కృతయుగంలో. ఈ 4 యుగాలను కలిపితే 4 యుగ కాలములను అంటే 43 లక్షల సంవత్సరాల ఇంకా పైచిలుకు ఈ కాల ప్రమాణాన్ని మహాయుగం అన్నాడు. ఇలాంటి మహాయుగాలు అంటే 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అన్నాడు. ఈ దివ్య యుగము మహాయుగము ఇలాంటివి 71 అయితే దాన్ని ఒక మన్వంతరం అన్నారు. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది అన్నారు. ఇది కాలము యొక్క ప్రభావం. ఈ కాలములో 60 సంవత్సరాణం మధ్యే 28తమే యుగే అని అంటాడు. ఈ మహాయుగములో 28వ మహాయుగము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మొత్తం 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం అవుతుంది. అలాంటి 71 మన్వంతరములో 28వ మహాయుగములో మనం ఉన్నాం. 28వ మహాయుగములో 4వదైన కలియుగములో మనం ఉన్నాం. 28తమే మహాయుగే అని రాస్తాడు పంచాంగములో. పంచాంగము యొక్క జ్ఞానము ఆధునిక కాలానికి చాలా అవసరం. క్యాలెండర్లు చూసుకునే జీవితమే తప్ప క్యాలెండర్ కూడా, క్యాలెండర్ అనే పేరు ఎలా వచ్చిందయ్యా? కాలం ధరం అన్నాడు. కాలం ధరతి ఇది కాలంధర, దాన్నే క్యాలెండర్ అన్నాడు. ఆ డర్ అనే దాంట్లో భయం ఉన్నది. కాలంధర అంటే కాలమును ధరించినది, ఆ కాలంధరము, దాన్నే మనం చూసుకోవాలి. ఇవాళ పంచాంగమును తెలుసుకోవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. ఉగాది పర్వదినము రోజు ఆ దినమున ఏ మంచి పనులు, ఏ కార్యక్రమాలు, ఎటువంటి పద్ధతులు, ఎటువంటి ఆచారాలను పాటించాలి? విధి విధానాలు. ఉగాది నాడు విధి విధానాలు ఏమిటి అంటే తత్ర అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానము ప్రతి పర్వానికి చెబుతాడు ప్రధానముగా. తత్ర ప్రతిగృహ ధ్వజారోపణం, నింబపత్రాసనం, పంచాంగశ్రవణం. ఆ వేళ చాలా గొప్ప పనులన్నీ ఏమిటి అంటే అభ్యంగన స్నానము చెయ్యటము అన్ని పర్వముల వలెనే ఈనాడు ఉగాది నాడు కూడా ముఖ్యము. ఇది చేసిన తర్వాత నూతన వస్త్రధారణం, క్రొత్త బట్టలు కట్టుకోవడం. ప్రతిగృహ ధ్వజ తోరణం, ధ్వజారోపణం అన్నాడు. ఇంటికి మంగళ తోరణములను, మామిడాకుల తోరణములు కట్టడం, ఇది చాలా ప్రధానమైనది. ప్రతిగృహ ధ్వజారోపణం. తత్ర నింబపత్రాసనం అన్నారు. వేప పూత, కొత్త మామిడి, కొత్త బెల్లము, కొత్త చింతపండు, ఉప్పు, మిరియపు కారము, ఇవన్నీ కూడా కలిపి షడ్రసోపేతమైనటువంటి ఉగాది ప్రసాదం అన్నారు. దాన్ని పచ్చడి అంటున్నాము. దీనిని భగవంతుడికి నివేదనము చేసి మనము స్వీకరించటం, ఇది చాలా ప్రధానమైనది. 6 రుచులు అంటే ఏమి తెలుపుతున్నది ఈ కాలము? కాలములో
కాలము జీవితము ప్రతివాడికి సుఖదుఖాత్మకం. అందులో ఉప్పు కారము పులుపు అన్నీ ఉంటాయి. కానీ అన్నింటినీ సహించగల శక్తి, అన్నింటినీ సమన్వయము చేసుకోగల శక్తి మానవుడికి చాలా ప్రధానం. అందుకని ఈ షడ్ రుచి సమన్వయము ఇవాళ దానిని ప్రసాదముగా తీసుకోవటం అని చాలా ముఖ్యంగా చెప్పారు. ఇవాళ ఈ ఉగాది పచ్చడి అంటే ఇది అమ్మవారికి నివేదనము చేసి ఇది ఉగాది ప్రసాదం అన్నారు. అంటే ఈ 6 రుచులు కలిపినటువంటి ప్రసాదం. దీనిని ఇవాళ ఇది నైవేద్యము అమ్మవారికి పెట్టి ఇది ప్రసాదము తీసుకోవాలి అన్నారు. మమకారం అయితే సంతోషము తీపి చేదులు పాడే వేపపూత, కొత్త చింతపండు, కొత్త బెల్లము, మామిడి ముక్కలు, మిరియము, ఉప్పు ఇలా 6 రుచులతో ఈ ఉగాది పచ్చడి సేవించటం ఇవాళ విధి విహితమైనటువంటిది. మన సాంప్రదాయం ఎంతో విలువైనది, ఇలలో మరే చోట లేదే ఇది. 6 రుచుల సమ్మేళనం ఈ ఋతువులోనే ఇప్పుడే సాధ్యం. ఇది ఈ ఉగాది నాడే దీనికి ఇంత ప్రత్యేకత చెప్పాడు. తత్ర నింబపత్రాశనం అన్నాడు. నింబపత్రము, నింబ అంటే వేప, దాని యొక్క పూత నింబపత్ర ఆసనం. ఇది చాలా ప్రధానమైనటువంటి వైదిక కర్మ. ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రత్యేకత ఏ విశిష్టత ఉందో యద్యత్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవ అవగచ్చధ్వం మమ తేజోంశ సంభవం అన్నాడు. ఋతువునాం కుసుమాకర అన్నాడు. అది విశేషం. ఋతువులలో నేను వసంత ఋతువును అన్నాడు స్వామి. ఎంత బాగా అన్నాడు చూడండి. కాబట్టి వసంత ఋతువు అన్ని ఋతువులకు ప్రథమమైన ఋతువు. అటువంటి ఆ ఋతువులలో నేను వసంత ఋతువును అన్నాడు స్వామి. ఆ వసంత ఋతువుని శ్రీ వెంకటేశ్వరుడికి ఆయనని పోలుస్తూ ఒక పద్యం కానీ చాలా మంచి ఇది వస్తుంది. శ్రీవారు వికసించిన పువ్వుల, శ్రీవారు వికసించిన పువ్వుల చేరువారు, శ్రీవారు వికసించిన పువ్వుల చెల్మితేరు, శ్రీవారు వికసించిన పువ్వుల చెల్మితేరు, శ్రీవారు సవరించి వరించిన సృష్టి తీరు, శ్రీవారు రవళించి నుతించుచు చేరువారు. గోవిందా గోవిందా అని ఆయన్ని చేరుతారు కదా. అంతే కదా. అదే రవళించడము, అదే నుతించడము. శ్రీవారు రవళించి నుతించుచు చేరువారు, శ్రీవారు మనవారు వరం బిడు చేయివారు. స్వామివారి వరదహస్తం. అయితే గురువుగారు, ఈ ఉగాదికి మంత్రి, రాజు ఇలా అందరూ ఉంటారు కదా. ఈ పదవుల్లో ఈ సంవత్సరం ఎవరెవరు ఉన్నారు? అలాగే ఉగాది కదా, కొత్త సంవత్సరం మొదలవబోతోంది. అందరికీ వారి ఎలా ఉన్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారు. అందరికీ ఉత్సాహం ఉంటుంది. దాని గురించి కూడా ఒకసారి అనుకుందాం. ఈ సంవత్సరం రాజు శని. ఎవరు రాజు అయితే ఆ సంవత్సరానికంతా అతడే అధిపతి, రాజు అవుతాడు. ఏ వారము నాడు ఉగాది వస్తుందో ఆ వారాధిపతి సంవత్సరాధిపతి అవుతాడు. ఆయనే రాజు అవుతాడు. ఈరోజు శనివారం కాబట్టి శని రాజు అయ్యాడు ఈ సంవత్సరానికంతా కూడా. అలాగే శని తర్వాత ఆది, అందువల్ల రవి మంత్రి అయ్యాడు. రవి మంత్రి సత్తముడు. ఇట్లా శని రాజు కావడము అనేది ఏమిటంటే రసవస్తువులకు, అంటే తైలము, తిలలు ఇట్లాంటివి కొంచెము బాగా ఖరీదు, తేజీగా ఉండే అవకాశం ఉన్నది. నువ్వులు ఇలాంటి పదార్థాలు. సస్యము కూడా కొంచెము నూనెతో కూడుకున్న పదార్థాల పంట బాగా పండే అవకాశం ఉంది. కొంచెం రసవద్దు వస్తువు అంటే మనకు బియ్యము కూడా అలాగే వస్తుంది కొంచెం. అలాగే మంత్రి రవి అయ్యాడు, సూర్యుడు.
అయితే తండ్రి కొడుకులే గాని ఇద్దరు శత్రువులు సుమా, తూర్పు పడమరలకు అధిపతులిద్దరు. రవి తూర్పునకు అధిపతి, శని పశ్చిమానికి అధిపతి. ఈ పశ్చిమాధిపతి అయినటువంటి శని రాజు అయ్యాడు, తూర్పులకు అధిపతి అయినటువంటి రవి మంత్రి అయ్యాడు. అంటే కొడుకు దగ్గర తండ్రి పనిచేస్తున్నాడు. ఆ విధంగా మంత్రి రవి అయ్యాడు, సేనాధిపతి శని అయ్యాడు మళ్ళీ. అలాగే అర్ఘాధిపతి మేఘాధిపతి కూడా శని అయ్యాడు. అంటే దాదాపు 4 ఆధిపత్యాలు. మొత్తము నవనాయకులలో 9 మంది నాయకులలో 4 శని ఆధిపత్యమే. 4కి ఆధిపత్యము శనికే ఉన్నది. అందువల్ల ఒకే గ్రహము యొక్క చేతి కింద కొన్ని ఉండడము, మేఘాధిపత్యము, అర్ఘము అంటే ధర నిర్ణయము. శని కాబట్టి కొంచెం తీవ్రమైన భావనలే, అంటే బాగా ధరలు పలుకుతాయనే అర్థము. ఇది ప్రజలకు కొంచెం ఇబ్బందికరమే. మళ్ళీ మేఘాధిపతి ఆయన అయ్యాడు కదా, అందువల్ల వర్షము కూడా బాగానే చూసుకుని ధరలు పలికినా ఇబ్బంది లేనట్లుగానే ప్రజాక్షేమముగా రైతులకు హాయిగా ఉండేటట్లు కానే ఉంటుంది అని దీన్ని మనం వివరణ చెప్పుకోవాలి. ఈ 4 విధాల ఆధిపత్యాలు శనైశ్చరుడికి ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే సస్యాధిపతి బుధుడయ్యాడు, ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఓషధీశో నిశాకరః అన్నారు. సస్యాధిపతి బుధుడయ్యాడు. ఓషధీశుడు నిశాకరుడు అయినప్పటికీ ఇక్కడ బుధుడు సోమః సౌమ్యః అంటే సోమస్య సుతః, సోముని యొక్క సుతుడైనటువంటి బుధుడు సస్యాధిపతిగా ఉన్నాడు. బుధుడు ఏమిటంటే వ్యాపారవేత్త. ఆయన చాలా తూకం ప్రకారమే నడిపిస్తాడు. ఎక్కడా వృథాగా ఒక పంట ఎక్కువగాక ఒక పంట తక్కువగాక, ప్రజలకు ఏది ఎంత ఎప్పుడు అవసరమో ఆ విధంగా పంటలను అందించడానికి మనకు బుధుడు సస్యాధిపతి అయి ఉన్నాడు. అదే ధాన్యాధిపతి చంద్రుడై ఉన్నాడు. ఓషధీశో నిశాకరః, ఓషధీ ఈశుడు. ఓషధులు అంటే ధాన్యములు. తృణధాన్యముల కన్నింటికి, ఒక తృణధాన్యమేమి ఏ ధాన్యమైనా అన్నింటికీ అధిపతి అయినవాడు చంద్రుడు. ఇది ధాన్యాధిపతి చంద్రుడు కావటం విశేషమే. అలాగే రసాధిపతి శుక్రుడు మళ్ళీ నీరసాధిపతి బుధుడే అయ్యాడు. ఆయనకు ఆ సస్యాధిపతి నీరసాధిపతి ఈ 2 బుధుడయ్యాడు. రసాధిపతి శుక్రుడయ్యాడు. రసాధిపతి శుక్రుడు కావటము వలన కూడా రసవస్తువులు బాగా ధనము అధికముగా పలికే సూచన ఉన్నది ఈ సంవత్సరం. మనకు ఈ సంవత్సరం అన్ని విధాల రైతులకు పాడి పంట, తర్వాత ఈ నవనాయకుల యొక్క దీని వలన అన్నీ క్షేమము లాభము, రైతులకు పంటలు అన్నీ బాగుంటాయనే చెప్పవలసి వస్తుంది ఈ సంవత్సరము. సర్వే జనా సుఖినో భవంతు అన్నదానికి ఆధార పీఠికగానే ఇవాళ ఈ పంచాంగ పఠనములోని రహస్యములన్నీ కూడా దానికి అనుకూలముగానే ఉన్నాయి. మనము దీపావళి, దసరా, సంక్రాంతి ఇలా చాలా పెద్ద పండుగలు ఉన్నాయి. ఇవన్నీ దేశం అంతటా ఒకటే రకంగా ఒకటే సమయంలో జరుపుకుంటూ ఉంటే, ఒక ఉగాది మాత్రం తెలుగు వారికి చాలా ప్రత్యేకంగా ఉంది. దీని వైశిష్ట్యం ఏమిటో తెలియదు. చాలా సరి అయిన ప్రశ్న. ఇది కాలానికి సంబంధించి వచ్చేటువంటి పండుగ ఉగాది. చైత్ర వైశాఖములు అంటే ఈ వసంత ఋతువుకు సంబంధించినవి. మొత్తం భారతదేశం అంతా కూడా ఒకే ఋతువు ఉండే అవకాశం లేదు. ఇప్పటి బంగ్లాదేశు, ఇప్పటి పాకిస్తాను, ఇంకా బర్మా అనేక దేశముల యొక్క సమూహమే భారతదేశం, భరతఖండం. ఇది ఇంత విశాలమైన అఖండ భారత భూమి ఇది. అయితే ఈ అఖండ భారత భూమిలో అనేక విధములైనటువంటి మానములు, అంటే మానము అంటే కొలత. ఇక్కడ చాంద్రమానేనా అని అన్నాము మనము. చంద్రుడికి సంబంధించినటువంటి మానము కొలత చాంద్రమానము. ఇది మన తెలుగు వాళ్లలో ఉన్నది. అందుకని తెలుగు వాళ్ళ ఉగాది చాలా ప్రత్యేకమైనది. వింధ్య పర్వతమునకు ఉత్తర దేశమంతా కూడా బార్హస్పత్యమానము. అంటే నాగపూర్ తర్వాత వింధ్యకు ఉత్తర దేశమంతా కూడా బృహస్పతిని ఆ గ్రహానికి సంబంధించినటువంటి లెక్కలతో ఇది బార్హస్పత్యమానము అన్నారు. శేషాచలమునకు తూర్పు భాగమున అంతా కూడా సౌరమానము, అక్కడ సూర్యునికి సంబంధించి. అందుకనే తమిళనాడు ప్రాంతములో అమావాస్య గొప్ప ముహూర్తము వాళ్లకు, సూర్య ప్రధానమైనటువంటి తిథి. మనకు పౌర్ణమి గొప్పది, చంద్రప్రధానమైన తిథి. ఇలా ఆయా దేశాన్ని బట్టి భారతదేశంలోనే అనేక ప్రాంతములలో అనేక విధాలుగా ఈ ఉగాది జరుపబడుతూ ఉన్నది. వాళ్లకు ఉగాది లేదు అని కాదు, అందరికీ ఉగాది ఉన్నది.
అయితే వాళ్ళ ఉగాది సమయము వేరు, మన ఉగాది సమయము వేరు. వికారి ఉగాది వైభవం ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రేక్షకులకి వెంకటేశ్వర స్వామి వైభవము, అమ్మవారి వైభవం దీన్ని ఒకసారి తెలిపేటట్టుగా ఒక పాట, ఉగాది వైభవం తెలిపేటట్టుగా. నిన్నను వదలి నేడు కొత్తగా మార్పు చెందువో వికారి, నూతన చేతనకై జయకేతన మెత్తిన శతపథ విహారీ, నిన్నను వదిలి నేడు కొత్తగా మార్పు చెందువో వికారి, నూతన చేతనకై జయకేతన మెత్తిన శతపథ విహారీ, నిన్నటి విచార సంహారీ, నిన్నటి విచార సంహారీ, నేటి అభ్యుదయ సంచారీ, నిన్నటి విచార సంహారీ, నేటి అభ్యుదయ సంచారీ, నవమంగళ కాహళ గళదళ పరిమళ కవితా ప్రసారీ, నిన్నను వదలి నేడు కొత్తగా మార్పు చెందువో వికారీ, వినూత్నవాది ఉగాది అన్నది అనాదిగా నీ పేరా, వినూత్నవాది ఉగాది అన్నది అనాదిగా నీ పేరా, అనంతకాలం దిగంత సుశ్రీ వసంతమిది నీ ఊరా, వినూత్నవాది ఉగాది అన్నది అనాదిగా నీ పేరా, అనంతకాలం దిగంత సుశ్రీ వసంతమిది నీ ఊరా, వసంతమిది నీ ఊరా, నిన్నను వదలి నేడు కొత్తగా మార్పు చెందువో వికారీ, స్వర్ణదీ జలం వర్ణమై ఎదుట పూర్ణ కుంభమై వస్తావా, తథాస్తు జయోస్తు రవముల క్రొత్త కోయిలై కూస్తావా, నిన్నను వదిలి నేడు కొత్తగా మార్పు చెందువో వికారీ, కలియుగ దైవం శ్రీ వెంకటపతి కరుణారస ప్రసారీ, కలియుగ దైవం శ్రీ వెంకటపతి కరుణారస ప్రసారీ, అవధాన శ్రీ సరస్వతి శృతి ఫణిసుక ప్రియా వీణాధరీ, నిన్నను వదలి నేడు కొత్తగా మార్పు చెందువో వికారీ. ఈ వికారినామ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ, ఆస్తిక జన సముదాయానికి, సమస్త బ్రహ్మాండ భాండములో నివసిస్తూ ఉన్నటువంటి ప్రాణికోట్లన్నింటికీ కూడా శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క కృపా తరంగములు, కృపా ప్రవాహములు, కృపా వర్షములు వర్షించుగాక. మరొక్కసారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.